బ్యాక్ టు న్యూస్. స్మగ్లింగ్ విభాగం. మీరు సరిగానే విన్నారు. స్మగ్లింగ్ నిరోధక శాఖ కాదు, స్మగ్లింగ్ శాఖే. ఐసిస్ తీవ్రవాదులు కొత్తగా ఏర్పాటు చేసిన విభాగం ఇది. కనపడ్డ చారిత్రక సంపదనల్లా సర్వనాశనం చేసిన ఈ ఉగ్రవాదులకు ఎందుకు ఒక్కసారిగా అంత ప్రేమ పుట్టుకొచ్చింది? ఈ మంత్రిత్వ శాఖ వెనుక అసలు లక్ష్యమేంటి? ఇరాక్, సిరియాల్లో నరమేధం సృష్టిస్తూ ప్రధాన నగరాలను తన అధీనంలోకి తీసుకున్న ఐసిస్ తమ పాలనలోని ప్రాంతాల్లో చారిత్రక సంపద కోసం ఓ ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. అయితే ఈ మంత్రిత్వ శాఖ పని చరిత్రను కాపాడడం కాదు, విలువైన సంపదను లూటీ చేయడం, వాటిని తస్కరించి అమ్మేయడం. మెసొపొటేమియా నాగరికతను ప్రతిబింబించే ఇరాక్లోని మోసూల్, నిమ్రుద్, హాత్రా, సిరియాలోని అలెప్పో, డైరాజార్ వంటి నగరాలు ఐసిస్ అధీనంలోనే ఉన్నాయి. టీవీగా తలెత్తుకుని నాటి చరిత్రను ప్రపంచానికి చాటే అద్భుత భవనాలను తీవ్రవాదులు కూల్చేశారు. కొన్నింటిని బాంబులు పెట్టి పేల్చేశారు. ఈ నగరాల్లో వెలకట్టలేని అద్భుత కళాఖండాలున్నాయి. వీటన్నింటినీ అమ్మడం కోసం ఐసిస్ ఈ మంత్రిత్వ శాఖను సృష్టించింది. ఎక్కడెక్కడ చరిత్ర సాక్ష్యాలున్నాయో వాటిని దోచుకోవడం, విదేశాలకు తరలించి అమ్మేయడం దీని ప్రధాన ఉద్దేశం. కొన్ని వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ సంపదను కొనుగోలు చేయడానికి చాలా మంది బారులు తిరుగుతున్నారు. గతేడాది కాలంలో కొన్ని లక్షల డాలర్లను ఈ అమ్మకాల ద్వారా ఐసిస్ తీవ్రవాదులు సంపాదించారు. ఇటీవలే సిరియాలోని పమైరా కూడా వారి వశమైంది. రోమ్ సంస్కృతికి మచ్చుతునకగా భావించే పమైరాను యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా కూడా ప్రకటించింది. అలాంటి పమైరాలో ఒక్కో శిథిలం కోట్ల విలువ చేస్తుంది. ఇన్నాళ్లు సిరియా వీటిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు అవి ఉగ్రవాదుల చేతికి చిక్కాయి. వీటి స్మగ్లింగ్ కోసం ఓ దళారీ వ్యవస్థను కూడా ఐసిస్ తయారు చేసుకుంది. వీటిపై ఐసిస్ స్టాంప్ వేసి మరీ అమ్మేస్తారు. అంతేకాకుండా ఎవరైనా డబ్బిస్తే తమకు ఇష్టం వచ్చిన చోట తవ్వుకునే ఫెసిలిటీని కూడా ఐసిస్ కల్పిస్తోంది. అంతేకాదు, తాము అమ్మేసిన చారిత్రక సంపద దేశం దాటే వరకు అవసరమైన సెక్యూరిటీని కూడా ఐసిస్ కల్పిస్తోందిట.